వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ టూర్. హైదరాబాద్లో ఏపీ సీఎంకు నేతలు ఘన స్వాగతం. రేపు ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ. విభజన సమస్యలే లక్ష్యంగా ఇరువురు సమావేశం. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ డిప్యూటీ సీఎం ఫోకస్. పెద్ద తలకాయలను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశం. కేసీఆర్ బీఆర్ఎస్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు పెట్టారని ఆవేదన. సిబిఐ కోర్టులో కవితకు చుక్కెదురు. జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. ప్రచార రథం దహనం ఘటనలో తమ ప్రమేయం లేదు. ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్న మార్గాని భరత్. బీహార్ మాజీ సీఎం షాకింగ్ కామెంట్. ఆగస్టులో మోదీ ప్రభుత్వం పడిపోతుందన్న లాలూ ప్రసాద్ యాదవ్. బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ చివరి ప్రసంగం. ప్రజల ఆగ్రహం తనను తాకిందని భావోద్వేగం. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. తెలంగాణ నూతన ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ను బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జేఏడీ ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో వికాస్ రాజ్ను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. బేగంపేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు రహదారులు పసుపుమయమయ్యాయి. రేపు సాయంత్రం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు ప్రజల దృష్టంతా వారి సమావేశంపైనే ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్న విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి. ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, నీళ్ల పంచాయతీ, ఉద్యోగుల బదిలీలు ఇలా చాలా అంశాలపై చర్చలు జరిగినా ఫలితం శూన్యం.
అయితే ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. మరి ఇకనైనా పెండింగ్ సమస్యలు క్లియర్ అవుతాయా? చంద్రబాబు రేవంత్ల సమావేశంతో ఫుల్ స్టాప్ పడుతుందా? ఇరు సీఎంలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఏపీతో ఉన్న సమస్యల పీఠముని మాత్రం వీడలేదు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఈ అంశాలపై చర్చ జరిపినప్పటికీ కొలిక్కి రాలేదు. ఇక ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీలోనూ ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులు మారడంతో విభజన సమస్యలపై పరిష్కారంపై దృష్టి పెట్టారు ఇరు రాష్ట్రాల సీఎంలు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అధికారులతో ఏర్పాటైన కమిటీ దాదాపు 30 సమావేశాలు నిర్వహించింది. అయితే కొన్ని అంశాలకు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కృష్ణానదిలో నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించింది. ఈ అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. ఇలా 2019లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇరిగేషన్ అంశాలపై చర్చ జరిగింది. అయినా ఆ సమస్య ఎటూ తేలకుండా పెండింగ్ లో ఉంది. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ, షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలపై రెండు రాష్ట్రాలకి పెద్దగా అభ్యంతరమేమీ లేదు. మిగిలిన 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పీఠముడి పడింది. దీనికి ప్రధాన కారణం విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అన్న పదం. ఈ పదంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలతో మెట్టు దిగకపోవడం వల్ల సమస్యలు పెండింగ్ లిస్టులోకి చేరిపోయాయి. షెడ్యూల్ 9, 10లోని కార్పొరేషన్లు, సంస్థల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆఫీసులు, వాటికి సంబంధించిన ఆస్తుల్లో కూడా తమకు వాటా ఇవ్వాలని పట్టుబడుతుంది ఏపీ సర్కార్. దీంతో ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోకో ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో అక్కడే ప్రధాన పీఠముడి పడింది. 10వ షెడ్యూల్లో ఉన్న మొత్తం 142 సంస్థలున్నాయి. వీటి ఆస్తుల విలువ దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఉంది. వీటిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, AMRAAP అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఇందులో ఉన్నాయి. అయితే వీటిలోని తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల స్థలాలకు సంబంధించి భిన్న వాదనలు ఉండడంతో అవి అపరిష్కృత సమస్యలుగా ఉండిపోయాయి. అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల పంచాయతీ కూడా 10 ఏళ్లైనా ఓ కొలిక్కి రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తెలంగాణ 3,441 కోట్ల విద్యుత్ ని వాడుకోగా వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీలు కలుపుకొని 6,756 కోట్లు ఏపీ అడిగింది. అయితే ఏపీ నుంచి తెలంగాణ డిస్కంలకు 17,828 కోట్లు తమకు రావాల్సి ఉంది. దీంతో తెలంగాణ బకాయిలు పోను 12,940 కోట్లు కావాలని తెలంగాణ వాదిస్తోంది. ఈ పంచాయతీతో కరెంటు బకాయిలపై ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు. సో ఇలా ఒక్కో శాఖలో ఒక్కో పీఠముడితో విభజన సమస్యలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉన్నట్టు పరిష్కారం కాకుండా పెండింగ్ లోనే ఉండిపోయాయి. మరి ఇప్పుడు శనివారం జరిగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీతో అయినా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా అంశంగా మారింది.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేదికగా వైసీపీ కాంగ్రెస్ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. అన్నా చెల్లెలు జగన్, షర్మిల రాజకీయ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. అయితే తల్లి విజయమ్మ ఎవరి వైపు ఉండబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది. జగన్కు అండగా నిలుస్తారా లేక షర్మిల వెంటే ఉంటూ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తారా అనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందే వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక విజయమ్మ కూడా గత ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన షర్మిలకే మద్దతు ప్రకటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మొత్తం మీద గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీ స్థానాలకే వైసీపీ పరిమితమైంది. 2024 ఎన్నికల తర్వాత మొదటిసారి జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరగనుంది. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ, కర్ణాటక సీఎంలను కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు వైసీపీ కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ అడుగులు ఇటుపడబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే రాజకీయంగా విజయమ్మ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా కూడా షర్మిలకు తోడుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల నిర్వహించబోయే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్కు రాజకీయంగా నష్టం తప్పదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. వైసీపీ నిర్వహించే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని విజయమ్మను కోరేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయమ్మ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదంటున్నాయి వైసీపీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి హరిప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాల్టితో ముగిసింది. కేవలం సి రామచంద్రయ్య, హరిప్రసాద్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో 2 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు ప్రకటించారు. Of the Representation of the People Act 1951, read with Sub-Rule 1 of the Rule 11 of the Conduct of Elections Rules 1961, I declare that Sri C. Ramachandraya and Sri Pidugu Hariprasad has been duly elected. Section 53 of the Representation of the People Act 1951, read with Sub-Rule 1 of the Rule 11 of the Conduct. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి కర్నూలులోని 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను పూర్తి స్థాయిలో చేర్చడంలో ఉన్నత విద్యా మండలి చొరవ చూపలేకపోయింది. దీంతో కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సమస్యలపై కాలేజీ ప్రిన్సిపల్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కలెక్టరేట్ ముందు ప్లేట్లతో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వారి ప్రాబ్లమ్స్ ఏమి, వాళ్ళు ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశాల మీద మాట్లాడేందుకు మనతో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా అంటే స్టూడెంట్స్ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే వాళ్ళకి 1400 బడ్జెట్ సరిపోదు, అందువల్ల వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉందని 1400, 1600 గవర్నమెంట్ నుంచి మాకు రావాలా, మేము ప్రయత్నం చేస్తున్నాం బాగా.
అది వచ్చిందంటే ఇమీడియట్గా కొంతవరకు సాల్వ్ అవుతుంది. ₹1 బియ్యం కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉంది, స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో. ఆ ₹1 వచ్చిందంటే కూడా ఈ సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది. సార్ యాక్చువల్గా అంటే విద్యార్థులు ఈరోజు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో మా చేతుల్లో హాస్టల్ నుంచి కరెంట్ కనెక్షన్ వీసీ వాడుకుంటున్నారు, క్లస్టర్ యూనివర్సిటీకి వాడుకుంటున్నారు అనేది ఒకటి చేశారు. యాక్చువల్గా అంటే ఒక వీసీ ఒక ఫ్యాన్ వేసుకొని అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం తప్పేం లేదండి, తప్పేం లేదు. కానీ వాళ్ళు యూనివర్సిటీ కాబట్టి, మా హైయర్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ కరెంట్ అడిగినప్పుడు ఇవ్వాల్సినటువంటి మేము వాళ్ళ సబార్డినేట్స్గా మేము సప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు. వాళ్ళు ఏమన్నారంటే మేము దాన్ని రీయింబర్స్ ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇదే క్యాంపస్లో మీరు ఒక హై స్కూల్ కానీ బీఈడి కాలేజీ కన్జంప్షన్ కూడా మీరే పే చేస్తున్నారు అనేది. మరి అది ఒక హై స్కూల్ వచ్చేసి సెకండరీ ఎడ్యుకేషన్ కింద వస్తుంది, మీది హయ్యర్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఎట్లా పే చేస్తారు సార్ మీరు సెకండరీ ఎడ్యుకేషన్ బిల్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా పే చేస్తారు? మా చేతులు లేదండి, అది గవర్నమెంట్, అది పిల్లలది కాదు, అది గవర్నమెంట్ డబ్బులు. అది మొత్తం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ, ఆ 3 గవర్నమెంట్, దాన్ని పిల్లలకు సంబంధం లేదండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు సెకండరీ ఎడ్యుకేషన్ కరెంట్ బిల్లు మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ బిల్లు నుంచి మొత్తం నుంచి పే చేస్తున్నారు. అవు సార్, ఇప్పుడు గతంలో పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వానికి రాస్తున్నారు, దానికి రిప్లై ఏం రాలేదు. మేము వాళ్ళ కరెంట్ కట్ చేసినామనుకోండి, ఈ పక్క కట్ చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ జరగవు కదా, వాళ్ళు విద్యార్థులే కదా. ఆ స్టూడెంట్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్తో మీకేం సంబంధం సార్? ఏం సంబంధం లేదు. మేమేం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. అది ఒకటే కామన్ బిల్ వస్తుంది, కామన్ మీటర్, కామన్ బిల్. అది వీళ్ళది కాదు సార్, అది వీళ్ళకి సంబంధం లేదు. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బడ్జెట్ ఇస్తుంది, వీళ్ళకి సంబంధం లేదండి. అది ఇది ఒకటి గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ కడుతున్నాం. మేము కట్టడం లేదు, మా చేతులు, వీళ్ళది కాదు, మాది కాదు. అంటే గవర్నమెంట్ ఏం చెప్పినా మీరు ఏమైనా చేస్తారా సార్? గవర్నమెంట్ ఏం చెప్పినా కాదండి, అది ఒకటే మీటర్ 72 నుంచి 50 ఏళ్ళుగా అది అట్లే ఉంది. అది మేమేం చేస్తాం దాన్ని, ఇప్పుడు నేనేం చేయలేను దాన్ని. కంప్యూటర్ల కొనుగోలు కోసము మీరు ఎలా పేమెంట్ చేశారు సార్? మేం కాదండి కొనింది, అది అక్యుములేటెడ్ స్పెషల్ ఫీజు నుంచి కమిషన్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, మా కమిషనర్ ఆఫీస్ వాళ్ళు కొని ఇచ్చారు మాకు, మేం కాదు. అమౌంట్ ఎవరిది సార్? అమౌంట్ ఎవరిది సార్? అక్యుములేటెడ్ స్పెషల్ ఫీ కమిషనరేట్ వాళ్ళు పంపించిన వాళ్ళకు. వాళ్ళది కాదు, వాళ్ళది ఎందుకు అవుతుంది, గవర్నమెంట్. అది అక్యుములేటెడ్ స్పెషల్ ఫీ, అది కమిషనరేట్ ఆఫీస్ కొన్నారు, మేము కొనలేదు. విద్యార్థుల సమస్యలపై సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో కాలేజీ కమిషనర్ పోలా భాస్కర్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించి ఈ కాలేజీలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారించాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. హైదరాబాద్లోని పలు చోట్ల సాయంత్రం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, బంజారా హిల్స్, కర్మన్ ఘాట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, చాదర్ఘట్, మలక్పేట్, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రానున్న 3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. వర్ష సూచన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ హైదరాబాద్లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశారు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శించి ఆమెతో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్ స్టాల్ పెట్టుకుని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని సోనూ సూద్ అభినందించారు. స్వయంగా ఆమెకు భోజనం వడ్డించారు. తన ఫతేహ్ చిత్రానికి సెలబ్రిటీగా రావాలని సోనూ సూద్ కుమారి ఆంటీని ఆహ్వానించారు. आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? वेज 80 रुपीस.
So now I'm with Kumari Aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari Aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for